ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదైనా నేను చెయ్యాలి, ఏమి సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా అభివృద్ధి పొందాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి ఓ ప్రియ నేస్తమా, దేవుని యొక్క సన్నిధానంలో ఒక మాటని గమనించు. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ఇలాగూ తెలియజేస్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము. చూసారా, మన ప్రాణము చాలా విలువైనది. ఈ లోకములో మనం అన్నీ సంపాదించుకొని మన ప్రాణం పోతే మనకి ఏ ప్రయోజనము లేదు. ఒక సహోదరుడు తన భార్య బిడ్డల కొరకు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పని చేస్తూనే ఉన్నాడట. ఓ రోజు పని చేస్తూ ఉండగా ఆహారం తిని ఇంటికి వెళ్దాం అనుకున్నాడట. ఆహారం తిని ఆ చేయి కడుక్కునేటప్పుడు వారి బాస్ పిలిచి, ఈ రాత్రి కూడా నువ్వు పని చేయాలన్నారట. వెంటనే పని చేయటానికి తను సిద్ధపడి ఆ పనిని చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి కదా అని ఆశతో పని చేస్తుండగానే తలలో నుండి ప్రాణం పోయింది. అప్పుడు తన జీవితంలో ఏం ప్రయోజనం? అంత కష్టపడి పని చేస్తే కూడా ఏం ప్రయోజనం? కనుక మన యేసును సంపాదించుకుంటే మన జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ చిన్న జీవితం యేసు ప్రభుకి ఇవ్వు. ఆయన ప్రేమను నువ్వు సంపాదించుకో. అప్పుడు నీవు నెమ్మది సమాధానముతో వర్ధిల్లుతావు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.